విదేశాంధ్రులతో పాటు దేశంలోని ప్రతిభావంతులైన తెలుగు వారిని సత్కరించడం అభినందనీయమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని త్యాగరాయ గాన సభలో వంశీయాజ్ థియేటర్స్, వంగూరి ఫౌండేషన్, సీల్వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 65 మంది ప్రముఖులను ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత ఐపీఎస్ అధికారి కేవీ రమణాచారి మాట్లాడుతూ ధర్మపరంగా నడుచుకునే వారికి ఎప్పుడు ప్రభావమే ఉంటుందని, పరాభావం ఉండదని తెలిపారు. అనంతరం వంశీ రామరాజుతో కలిసి ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు నట శిఖరం బిరుదును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అలాగే నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఐలమ్మ, మహిళా విశ్వవిద్యాలయం వీసీ సూర్య ధనుంజయ్, సినీ నటి మంజు భార్గవి, సంపాదకుడు దేవులపల్లి అమర్, సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం, పంచాంగ ప్రవచనకర్త బాచుపల్లి సంతోష్ కుమార్, శాస్త్రి దూరదర్శన్ డైరెక్టర్ కామేశ్వరి, వ్యాఖ్యాత కృష్ణమోహన్, సంగీత కళాకారులు అయ్యగారి శ్యామ్ సుందర్ దంపతులు, రచయిత్రి నాగపద్మిని, రచయిత సుధామ, యదుమోహన్ తదితరులు అవార్డులు అందజేశారు. అయితే అమెరికా, సింగపూర్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమాన్, యుఏఈ, బహ్రెయిన్, బ్రిటన్ దేశాల్లో నివసిస్తున్న 16 మంది తెలుగు ప్రముఖులను గుర్తించి సత్కరించారు. ఈ సందర్భంగా 12 గంటల పాటు నిర్విరామంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ రోజు కూడా వారు ప్రచురించినటువంటి నా పుస్తకం ఓ వర్షపు సాయంత్రం ఆవిష్కరణ కావాల్సి ఉంది. అలాగే ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి రామరాజు గారికి, అలాగే వారి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వంశీ రామరాజు గారికి మరొకసారి ఇటువంటి చక్కని కార్యక్రమం చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వ్యాఖ్యాన రత్న బిరుదును పొందినటువంటి కళా వాచస్పతి పొంగర జగ్గయ్య గారి పేరు మీద అవార్డు స్వీకరించినటువంటి కుప్ప వెంకట కృష్ణమోహన్ గారు వారి సందేశాన్ని ఇస్తారు. సభా సరస్వతికి నమస్కారం. పూజ్యులు, మా సోదర సమానులు శిరోమణి శ్రీ వంశీ రామరాజు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 1987 నుంచి 2001 సంవత్సరం వరకు హైదరాబాద్ దూరదర్శన్లో అనౌన్సర్గా, న్యూస్ రీడర్గా చేశాను. హైదరాబాద్ రవిప్రకాష్ గారి సిటీ కేబుల్లో వార్తలు చదివాను. ఆర్వీఆర్ చౌదరి గారి ఇన్ కేబుల్లో కూడా 6 సంవత్సరాలు వార్తలు చదివాను. తర్వాత 2001లో ఉద్యోగరీత్యా కెనరా బ్యాంక్లో మేనేజర్గా బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు స్టార్ 9 ఛానల్లో బాస్టన్లో స్పెషల్ కరెస్పాండెంట్గా నేను చేస్తున్నాను. డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు వారు మా చైర్మన్ అండి. స్టార్ 9 ఛానల్ ప్రారంభించి 18 సంవత్సరాలు. స్టార్ 9 ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు అండి. నా పేరు శ్రీపేరి, హైదరాబాద్ నుంచి. కృష్ణమోహన్ గారు 80వ దశకం నుంచి మనందరికీ కూడా పరిచయస్తులే. మేము కూడా చిన్నతనం నుంచి దూరదర్శన్లో వారిని చూస్తూ కూడా వారి వ్యాఖ్యానం కానీ, యాంకర్ అని చెప్పారు కదా, వారి వ్యాఖ్యానం కానీ, వారి న్యూస్ చదివే విధానం కానీ చూస్తూ పెరిగాము. కాబట్టి ఈరోజు మేము స్టేజ్ మీద నిలబడి మాట్లాడేటప్పుడు ఒక విజయదుర్గ గారు కానీ, కృష్ణమోహన్ గారు కానీ, ఒక శాంతి స్వరూప్ కానీ, వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాం. అచ్చ తెలుగుకి వీళ్ళందరూ కూడా చక్కనైన నిర్వచనం అండి. ధన్యవాదాలు. వరంగల్లో పనిచేస్తున్నారు, ప్రొఫెసర్గా ఉన్నారు, సీనియర్ ప్రొఫెసర్గా. అండ్ ఈరోజు ఈ ఉగాది సందర్భంగా నాకు ఈ అవార్డు అంటే వంశీ ఆర్ట్ థియేటర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క అవార్డు ఇవ్వబడింది. బేసిక్గా నేను అంటే ప్రజల సేవలో పేషెంట్ కేర్ ఇంకా పెంచాలని నా కోరిక. పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ నా ప్రొఫెషన్. అందులో అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మంచిగా ట్రైనింగ్ చేయాలని నా ఉద్దేశం. ఈరోజు నాకు వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు కొంగర జగ్గయ్య వ్యాఖ్యాన రత్న అనే బిరుదుతో సత్కరించారు. నేను
1987 నుంచి 2001 వరకు హైదరాబాద్ దూరదర్శన్లో న్యూస్ రీడర్గా యాంకర్గా బాధ్యతలు నిర్వహించాను. తర్వాత హైదరాబాద్ సిటీ కేబుల్లోనూ ఇన్ కేబుల్లో కూడా వార్తలు చదివాను. ఇప్పుడు ప్రస్తుతం స్టార్ 9 ఛానల్లో డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు మా చైర్మన్. డాక్టర్ గోపీనాథ్ రెడ్డి గారు నన్ను సెలెక్ట్ చేసి బాస్టన్లో స్పెషల్ కరెస్పాండెంట్గా నన్ను నియమించారు. సో ఎంతో సంతోషంగా, ఎంతో గర్వకారణంగా ఉంది నాకు. ఈ సందర్భంగా వ్యాఖ్యాన రత్న అనే అవార్డు కూడా స్వీకరించడం నాకు, మా సంస్థకి కూడా ఎంతో గర్వకారణం. మా గౌరవనీయులైన డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారికి, మా సిఇఓ మొహమ్మద్ షాబుద్దీన్ గారికి ఈ సందర్భంగా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇలాగే మీరందరూ నన్ను ప్రోత్సహించాలని, మరెన్నో అవార్డులు పొందాలని